రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది. మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరిని అడిగినా చెప్తున్నారు. 2 ఏళ్ళు అయితే గడిచిపోయింది, ఇక ఉన్నది 2 ఏళ్ళు. కొద్దిగా ఓపికగా మనందరం కలిసి పనిచేస్తే 100కు 100% ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా. అందులో ఏ డౌట్ అవసరం లేదు. బీజేపీ పని కూడా తేలిపోయింది. సరే, ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు, మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది. ఇలా మోడీ గారు ఏమంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, वो पूरा बकवास है, वो पूरा बकवास बात है। वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है, सिर्फ मारवाड़ी का साथ देता है, सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है, लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी। ఎందుకు ఈ మాట? वो गरीबों का साथ नहीं देता, किसानों का साथ नहीं देता, युवा का साथ नहीं देता, दलितों का साथ नहीं देता, सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं, उनके लिए काम करता है बीजेपी। ఎందుకు ఈ మాట అంటున్నా? బీజేపీ చెప్పేదేంది? అందరి కోసం, దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది.